తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం మంగంపేటలో ఎంపీ ఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పబ్లిక్ స్కూల్పై స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని గతంలో హామీ ఇచ్చినా ప్రస్తుతం సీట్లు ఇవ్వకుండా దరఖాస్తు ఫీజు పేరుతో 300 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పుస్తకాలు ఫీజుల భారం పెంచారని, విద్యా ప్రమాణాలు కూడా ఆశించిన స్థాయిలో లేవని విమర్శించారు. స్థానిక పిల్లలకు సీట్లు కేటాయించి సిబిఎస్ఈ సిలబస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అడ్మిషన్ కోసం అప్లికేషన్కి 300 పే చేశాము. అప్లికేషన్ అమౌంట్ ఇవ్వలేదు, అడ్మిషన్ ఇవ్వలేదు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట గ్రామంలో ఏబిఎంటీసీ స్కూల్లో 300 రూపాయల అడ్మిషన్ అనేది మా దగ్గర కట్టించుకొని ఇంతవరకు దీనిపైన ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా ఏబిఎంటీసీ యాజమాన్యం ఉన్నారు. దీనికోసంగా మా అడ్మిషన్లు మేము డేంజర్ జోన్లో ఉన్నాము. మంగంపేట అగ్రహారము మాది, మేము డేంజర్ జోన్లో ఉన్నాము. దీనిపైన గతంలో కలెక్టర్ గారికి తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట గ్రామ పంచాయతీ రీహాబిలిటేషన్ గ్రామాలైనటువంటి మంగంపేట సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఇచ్చేటప్పుడు చెప్పిన మేము మాకు ఇక్కడ హాస్పిటలు, స్కూలు మరియు కొన్ని మౌలిక వసతులు కావాలని చెప్తే ఆ రోజు ఏపీఎండిసి వారు సిఎస్ఆర్ పాలసీ కింద ఏపీఎండిసి 2017లో నిర్మించినటువంటి స్కూలు 2018 అడ్మిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మహారాష్ట్రలో మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో సులేరియా అనే గ్రామంలో స్కూల్ ఒకటి నిర్మించడం జరిగింది. లోకల్ ఎంక్వైరీ చేసి ఏం జరుగుతున్నది ఆ స్కూల్ తెలుసుకునేటువంటి ఇదిలో కూడా లేదంటే మేము ఖచ్చితంగా న్యాయస్థానం